ఇంతకుముందు స్పర్మ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది కదా, ఒకవేళ చాలా పూర్ క్వాలిటీ ఉందనుకోండి, పెంచడానికి మెడిసిన్ ఉంటుందా? చాలా పువర్ క్వాలిటీ, లైక్ నేను ముందే చెప్పినలాగా ఇప్పుడు టోటల్ కౌంట్ అనేది 5 less than 5 million ఉన్నాయి, అండ్ దెన్ కదలేక less than 5 to 10% ఉన్నాయి అనుకోండి. సో ఈ మెడిసిన్స్ టు అన్ ఎక్స్టెండ్ హెల్ప్ అవుతుంది, మేబీ 1 to million ఇంక్రీజ్ అవుతుంది, కానీ లైక్ 5 million నుంచి 15 million 20 million 5% ప్రోగ్రెసివ్ మోటిలిటీ నుంచి 30% ప్రోగ్రెసివ్ మోటిలిటీ అన్ని రావడం చాలా కష్టం అనమాట. సో ఈ పేషెంట్స్కే జనరల్గా లైక్ వాట్ వీ ప్రిఫర్ ఇస్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ముందు వెళ్ళడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, ఈ స్పర్మ్ క్వాలిటీ అనేది ఎందుకు తగ్గిపోతుంది అంటారు? అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వలన, లైఫ్ స్టైల్ వలన? ఒకవేళ అలా కాకుండా ముందు నుంచి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే స్పర్మ్ క్వాలిటీ బాగుండే అవకాశం ఉంటుందా? జనరల్లీ దిస్ స్పర్మ్ క్వాలిటీ ఎందుకు అఫెక్ట్ అవుతుంది అంటే బేసిక్లీ ఇట్స్ అ లైఫ్ స్టైల్ అండి. లైక్ ఇప్పుడు యాజ్ డేస్ గోస్ ఆఫ్ ఈవెన్ చిన్నపిల్లలు కూడా వెయిట్ అనేది పెరుగుతుంది, అండ్ దెన్ ద మోర్ ఆఫ్ అన్హెల్తీ ఫుడ్స్ తీసుకుంటున్నాము, లైక్ అవుట్ సైడ్ ఫుడ్స్ లైక్ బర్గర్, పిజ్జా అని తీసుకుంటున్నాము, మోర్ ఆఫ్ డ్రైడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటున్నాము. సో బేసిక్లీ ఇట్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ దెన్ ఫుడ్ హ్యాబిట్ ఈస్ ఆల్సో ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ స్పర్మ్ అబ్నార్మాలిటీ అనమాట. సో అది మీరు చిన్నప్పటి నుంచి కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీరు మేబీ ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయొచ్చు.